హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈరోజు చాలా సింపుల్గా చేసుకోవచ్చండి. పెరుగు దోశ పిండితో ఇలా పిల్లలకి వెజిటేబుల్ వేసిస్తే చాలా ఇష్టంగా తింటారు. ముందుగా మనం పెరుగులో బియ్యం నానబెట్టుకోండి. అలాగే మెంతులు ఒక 2 అవర్స్ బాగా నానబెట్టుకొని ఇలా రుబ్బి పెట్టుకొని పక్కన పెట్టేసుకోండి. పులిసిన తర్వాతే ఈ పిండిని అనేది మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు వెజిటేబుల్ వేసి రెడీ చేసుకోండి. ముందుగా ఇక్కడ క్యారెట్ 1 కప్పు వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇలా వేయడం వలన. అలాగే పచ్చిమిర్చి గాని వేసుకోండి. పచ్చిమిర్చి మీకు మిక్సీ పట్టైనా వేసుకోండి, లేదంటే పీసెస్‌కైనా వేసుకోండి. అలాగే టమాటో ఒక 1 కప్, శనగపప్పు నానబెట్టింది ఒక 1 కప్, అలాగే కొత్తిమీర తగినంత వేసుకోండి. అలాగే ఆనియన్ ఒక 1 కప్ వేసుకోండి. ఆనియన్ అనేది కొంచెం ఎక్కువ క్వాంటిటీ ఉండాలి. అలాగే ఒక 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఈ విధంగా పిల్లలకి చేసి పెట్టారంటే ఈవినింగ్ పూట చాలా ఇష్టంగా తింటారండి. చాలా బాగుంటుంది. కానీ పిండిని బాగా కలుపుకొని ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టేసుకోండి. ఈ పిండి పులిస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. సో పక్కన పెట్టేసుకొని పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక గరిటె ఆయిల్ వేసుకొని మొత్తం కడాయి మొత్తం స్ప్రెడ్ చేసుకోండి. మొత్తం ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న పిండిని ఒక గరిటె వేసుకొని జస్ట్ అలా లైట్గా అనండి, మరి ఎక్కువ అనొద్దు. ఇలా జస్ట్ అలా అనేసి మూత పెట్టేసుకొని ఒక 10 నిమిషాల పాటు బాగా మగ్గనివ్వండి. మగ్గితే మనకి లోపల అనేది బాగా సాఫ్ట్గా ఉడికి టేస్ట్ అనేది బాగుంటుంది. ఇలా బాగా చక్కగా ఉడికిన తర్వాత మళ్ళీ ఒకసారి మూత తీసి చూసుకోండి. మనకి బాగా ఎర్రగా కాలితే మళ్ళీ రెండో వైపు కూడా తిప్పి వేసుకోండి. మళ్ళీ సేమ్ ఒక 10 నిమిషాలు బాగా ఉంచి బాగా కుక్ అయిన తర్వాత ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. అన్నీ ఇలాగే కాల్చుకోండి. మీకు ఎన్ని కావాలంటే అన్నీ ఇలా కాల్చేసుకోండి. మళ్ళీ ఒక గరిటె ఆయిల్ వేసుకొని మళ్ళీ ఒక గరిట మనం పిండి కూడా వేసేసుకొని చక్కగా లైట్గా స్ప్రెడ్ చేయండి. మరి ఎక్కువ అదమొద్దు, జస్ట్ ఇలా లైట్గా స్ప్రెడ్ చేస్తే మనకి నీట్గా బాగుంటుంది. చూడ్డానికి చాలా యమ్మీగా ఉంటుంది. పిల్లలు కానీ ఇష్టంగా తింటారు. మరీ పెద్దగా వేసిన టేస్ట్ అనేది బాగోదు. సో చక్కగా మూత పెట్టేసుకొని మళ్ళీ సేమ్ ప్రాసెస్లో బాగా మగ్గిన తర్వాత మళ్ళీ సెకండ్ టైం తిప్పేసుకోండి. ఇలా గినక చేశారంటే మనం ఎన్నైనా చాలా ఈజీగా సింపుల్గా చేసేయచ్చు. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. సో మొత్తం ఇలా అన్నీ బాగా ఉడికించుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసేసుకోండి. పిల్లలకి ఈవినింగ్ పూట స్నాక్స్ కింద ఇలా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి.